చెడు జరిగిన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే మంచిదని పంతులు గారు చెప్పడంతో ఇక చెంచలమ్మ బాగా ఆలోచించి చాముండికి పెళ్లి చేద్దాం అనుకుంటుంది. అది కూడా ఎవరితో అంటే చెంచలమ్మ చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని పెంచి చదివించుంటుంది. ఆ అబ్బాయి ఏమో అమెరికాలో స్థిరపడి ఉంటాడు. ఆ అబ్బాయి పేరే నవీన్. మొత్తానికి నవీన్ అయితే ఇంటికి వస్తాడు. నవీన్ ఇంట్లో అడుగు పెట్టగానే సింధూర మీద మనసు కలుగుతుంది నవీన్కి. అయితే ఇక చెంచలమ్మ మాట కాదనలేక పెళ్ళికైతే ఒప్పుకుంటాడు. కానీ చాముండికి మాత్రం ఆ పెళ్ళి ఇష్టం లేదు. అది గమనించిన సింధూర, అత్తమ్మ అన్నీ నీ గురించి ఆలోచించే చేస్తుంది కదా, నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేసేశారు, పెళ్ళి చేసుకో చాముండి, వద్దు అని అయితే చెప్పుకో, అత్తమ్మ పరువు పోతుంది, మాట పోతుంది అని అంటూ ఉంటే, మరి నా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కదా, నువ్వే చెప్పు అన్నట్టు సింధూరానే ఎదిరిస్తుందన్నమాట చాముండి. అయితే తీరా చూస్తే చాముండి మాత్రం ఎంగేజ్మెంట్లో చాలా ఆనందంగా ఉంటున్నట్టు ఉంటుంది. ఒక్క నవీన్ మాత్రం తన మనసులో ఉన్న నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు చంచలమ్మతో. మీరు నాకు ఒక స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి నా మనసులో మాట నేను చెప్తున్నాను. నాకు చాముండిని చేసుకోవడం ఇష్టం లేదు. నేను మీ కోడలు సింధూరాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఒక్కసారిగా చంచలమ్మకి కోపం, దాంతోపాటు షాక్ రెండు ఒకేసారి అనమాట. ఇక కేశవ కూడా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ నవీన్ ఇలా మాట్లాడుతున్నాడు అని. ఇక సింధూరాకైతే ఇది పెద్ద షాకే. భర్త చనిపోయిన ఒక విధవరాల్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఏంటి అసలు ఈ అబ్బాయి మనస్తత్వం అన్నట్టు సింధూర కూడా ఆశ్చర్యపోతుంది. ఇక చంచలమ్మ ఆవేశానికి కోపానికైతే హద్దులే ఉండవు. కానీ చిన్నప్పటి నుంచి తను పెంచిన అబ్బాయి, మరి ఆ అబ్బాయి విషయంలో ఏం చేయబోతుందో అనేది పెద్ద ట్విస్ట్. ఇక చాముండి విషయానికి వస్తే చాముండి వాళ్ళ పేరెంట్స్కి కానీ చాముండికి కానీ ఇది ఒక పెద్ద షాకే. సింధూరనే చెప్పింది అత్తమ్మ మాటని కాదనీయకుండా చెయ్యి, పరువు పోనీయకుండా చెయ్యి అని. మరి ఇప్పుడు ఆ అబ్బాయి అలా మాట్లాడేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి నవీన్, సింధూర, చాముండి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చంచలమ్మ అనేది ట్విస్ట్ అనమాట. అది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.